సిబిఐ ఏమడిగింది? సంజయ్ రాయ్ ఏం చెప్పాడు? నిందితుడు నేరాన్ని అంగీకరించాడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. మరోవైపు ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పొంతనలేని సమాధానాలు చెప్పడం, తనను ఇరికించారంటూ కోర్టులు చెప్పడంతో న్యాయస్థానం అనుమతితో సిబిఐ నిజ నిర్ధారణ పరీక్షలు చేసింది. ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన పాలిగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ ను కోల్కతాకు రప్పించి లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్పై 10కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఏం పేరు అనే ప్రశ్నతో స్టార్ట్ చేసిన సిబిఐ, కోల్కతాలోనే ఉంటావా? ఘటన జరిగిన రోజు ఆసుపత్రిలో ఉన్నావా? బైక్ నడపడం వచ్చా? బాధితురాలిపై అత్యాచారం చేశావా? ఆమెను హత్య చేశావా? అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ నీకు తెలుసా? ఈ హత్యలో నీతో పాటు ఎవరి ప్రమేయమైనా ఉందా? హత్య చేసిన తర్వాత ఆసుపత్రి నుంచి పారిపోయావా అని ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సెమినార్ హాల్లో ఇంకా ఎవరెవరున్నారు అనే కోణంలోనూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సెమినార్ హాల్ బయట సీసీ ఫుటేజ్లో నిందితుడి కదలికలు రికార్డయ్యాయి. అందులో మెడలో బ్లూటూత్తో నిందితుడు కనిపించాడు. ఘటనా స్థలంలో పోలీసులకు బ్లూటూత్ డివైస్ లభించింది. దీని ఆధారంగానే నిందితుడిని అరెస్ట్ చేయగా సెమినార్ హాల్లోకి నీ బ్లూటూత్ ఎలా వచ్చింది అని కూడా సంజయ్ రాయ్ను సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఏం సమాధానం చెప్పాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఆ రోజు డ్యూటీలో ఉన్న మరో 4 వైద్యులకు లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కోల్కతా హత్యాచార కేసుకు సంబంధించిన కీలక విషయాలు తెలుస్తున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ శరీరంపై ఘాట్లున్నాయని దర్యాప్తులో తేలింది. అతడి కుడి, ఎడమ మోచేయితో పాటు తుంటిపై గాయాలున్నట్లు సిబిఐ గుర్తించింది. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించిందనడానికి ఇవి సంకేతాలని సిబిఐ చెబుతోంది. హత్యాచార సమయంలోనే నిందితుడికి గాయాలైనట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది. గాయాల గురించి ప్రశ్నించినప్పుడు నిందితుడు మౌనంగా ఉన్నాడని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆస్తులపై సిబిఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సిబిఐ రైడ్స్ చేసింది. ఇప్పటికే డాక్టర్ సందీప్ ఘోష్పై కేసులు నమోదు చేసింది.